హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే ఈరోజు మా ఫ్రెండ్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో పార్లర్ ఎలా పెట్టుకోవాలి అని తను ఎట్లా కస్టమైజ్ చేసుకొని సో అన్ని ప్రోడక్ట్స్ అన్ని ఐటమ్స్ కానీ సో అన్నీ ఎలా చేసుకుందో నేను ఈ వీడియోలో మంచి ఐడియాస్తో తనని అడిగి తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో తన పార్లర్ ఇక్కడే ఉంది, మీరు చూడొచ్చు. సో నేనైతే ఈరోజు పార్లర్కి వచ్చాను. సో ఇదైతే కొత్తగా ఎవరైనా పార్లర్ ఓపెన్ చేయాలంటే చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ఈరోజు మనం తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏంటి, ఎలా చేసుకుందని మనం చూద్దాం లోపలికి వెళ్ళి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే, అదర్ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో ఇదే తన పార్లరు. లోపలికి వెళ్ళి సో తన అడిగి అన్నీ తెలుసుకుందాము. వచ్చేసేయండి. అండ్ చూడండి, నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో నా పార్లర్ అనేది ప్లాన్ చేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏది ప్లాన్ చేసుకోవాలన్నది మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్లరే కాకుండా తనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది వచ్చి ఇట్స్ మీ విజ్జు. సో నేనైతే తన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తన ఛానల్ కూడా చెక్ చేయండి. ఇలా ఎంట్రీ అవ్వగానే ఒక చిన్న సిట్అవుట్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి క్లయింట్స్ కోసం నేను చిన్న 2 స్టూల్స్ అయితే తీసుకున్నాను. అండ్ బిసైడ్ దట్ మీరు బ్లాక్ స్టూల్ చూడొచ్చు, అది వచ్చేసి మాస్టర్ చైర్ అనమాట. అండ్ ఇదైతే చాలా ఫుట్ రెస్ట్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, చూడడానికి స్టూల్ లాగా కనబడుతుంది కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ సైడ్ వచ్చేసి మనకు ఈ విధంగా అన్నీ పెట్టుకోవడానికి నేను ఈ విధంగా షోకేస్ చేసుకోవడానికి అయితే ఇట్లా ప్లాన్ చేసుకున్నాను నా బడ్జెట్ ఫ్రెండ్లీగా. అండ్ ఇక్కడ ఏసీ 1 ton ఏసీ తీసుకున్నాము. ఇది వచ్చేసి 9/10 షటర్ అనమాట. 9/10కి మనకు 1 ton ఏసీ అయితే సరిపోతుంది. అండ్ చూస్తున్నట్లయితే అది నేనే, అండ్ షీ ఈజ్ మై ఫ్రెండ్ వర్సిటైల్ వరా. అండ్ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, నేను కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పార్లర్ చైర్. అండ్ పక్కనే ట్రాలీ చూడొచ్చు మీరు. సో ఇదే నా పార్లర్. ఈ కంప్లీట్ షటర్ వచ్చేసి 9/10 సైజ్ షటర్. నా పార్లర్ వచ్చేసి చాలా చిన్న సైజ్ అని చెప్పాను కదా, 9/10 షటర్. సో ఇందులో ఏంటంటే ఎక్కువ ఫ్రీగా కూర్చోవడానికి అంత కంఫర్ట్ ఉండదు అనమాట. సో ఫస్ట్ థింగ్ నేను ప్లాన్ చేసింది ఏంటంటే ఈజీగా మూవబుల్గా ఉండేటట్టు నేను ఈ 2 స్టూల్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి లైక్ మనకు డిస్పాండిల్ అయ్యి వస్తాయి, ఇదిగోండి. ఇది వచ్చేసి ఇంకా నేను ఐకియా నుంచి తీసుకున్నాను. ఇది మనకు ఒక్కొక్కటి 299 ఎంతో పడింది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ మనకు స్పేస్ కూడా వాట్ వి కాల్ ఎక్కువ ఆక్యుపై చెయ్యదు. సో లైక్ ఒక దాంట్లో ఒకటి ఏసీ కూడా కూర్చోవచ్చు. అండ్ పక్కన బిసైడ్ పెట్టినా కానీ ఇద్దరు కూర్చోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ చైర్ అనమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకు ఫోల్డబుల్ చైర్ అనమాట. ఇది లెగ్స్ కూడా ఫోల్డ్ అవుతాయి దీనివి ఈ విధంగా. సో చూసారు కదా అన్నీ ఎలా తీసుకుందో. ఇది కంప్లీట్ గా ఫోల్డబుల్ చైర్. ఇది కొంచెం చాలా రోజులు అయింది నేను క్లోజ్ చేయక, సో ఇది అవ్వట్లేదు. బట్ ఇది వచ్చేసి ఫోల్డబుల్ చైర్. అండ్ మాస్టర్ చైర్ అంటే లైక్ మనకి ఇట్లా లగ్జరీగా బ్యాక్ రెస్ట్ ఉండేటట్టు కనుక మనం తీసుకున్నట్లయితే మన షటర్ చాలా చిన్నది కాబట్టి ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. నా థీమ్ ఏంటంటే లైక్ మన చిన్న షటర్లో అన్ని కంఫర్ట్స్ ఉండేటట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే క్లయింట్కి నేను ప్యాక్ వేసి నేను ఇక్కడ రెస్ట్ అవుతాను అనమాట. మనం రెస్ట్ అవ్వడానికి ఈ మాత్రం ప్లేస్ ఉంటే చాలు. దీనికి ఫుట్ రెస్ట్ కూడా ఉంది ఈ స్టూల్కి. సో ఇట్లా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఈ స్టూలు చూడడానికి చిన్నగానే ఉంది కానీ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం చూసుకున్నట్లయితే ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, దీని లింక్ మీరు కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేస్ అండ్ హెడ్ స్టీమ్ 2 in 1 తీసుకున్నాను. వెరాస్ మనం హైటెక్ సెలాన్స్లో పెద్ద సెలాన్స్లో చూసినట్లయితే ఇది మనకు సపరేట్ ఉంటుంది. ఫేస్కి ఏమో ఓజోన్ వచ్చి సపరేట్ ఉంటుంది, అండ్ హెడ్కి వచ్చేసి నార్మల్గా మనకు హెడ్ స్టీమ్ ఉంటుంది. సో ఇది 2 in 1. ఇది వచ్చేసి 2 in 1. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ ఆల్సో ఈ స్టూల్ కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇట్లా 2 in 1
వన్ తీసుకోవడం వల్ల కూడా నాకు అడిషనల్గా మీరు కింద చూసినట్లయితే ఇంత పెద్ద స్పేస్ 2-in-1 లో నాకు కవర్ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే సపరేట్ 2 ప్రోడక్ట్స్ అయితే స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుంది, ఇలా మినిమైజ్ చేశారు స్పేస్ని. ఆల్సో ఇది మనకు ఓజోన్ లేదనమాట, ఇది ఓజోన్ స్టీమ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఓజోన్ స్టీము. ఇందులో మనము టైమర్ పెట్టుకొని సెట్ చేసుకోవాలన్నమాట, ఓజోన్ స్టీమ్. అండ్ ఇందులో వాటర్ వచ్చేసి నేను ఎవ్రీడే మార్నింగే ఫస్ట్ రాగానే వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. చేంజ్ చేయకపోతే మనకు వాటర్ ఇస్తారు, డైరెక్ట్ ట్యాప్ వాటరే వాడాలి. ఓకే, డైరెక్ట్ ట్యాప్ వాటరే వాడాలి. అండ్ ఇది వచ్చేసి హెడ్ స్టీము. అండ్ మనము కొంచెం లైక్ ఇది స్ట్రైట్గా ఉంటేనేమో ఫేస్ మనం ఇది ఇట్లా రైట్ టర్న్ చేస్తే స్టీమ్ హెడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే ఓకే ఓకే, రైట్ టర్న్ చేస్తే ఇది స్టీమ్ హెడ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇది స్ట్రైట్గా చేస్తే ఫేస్ అనమాట. ఒక్కటేసారి ఆన్ చేస్తే రెండు యూజ్ చేసుకోవడానికి అయితే రాదనమాట. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ మనము నాకు ఎప్పుడైతే స్టీమ్ అవసరమో దాన్ని నేను జస్ట్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసుకొని ఇది నేను డైరెక్ట్ ఇలా రొటేట్ చేస్తాను. రొటేట్ చేస్తే క్లయింట్ ఫేస్కి డైరెక్ట్గా స్టీమ్ వచ్చేస్తుంది. నేను మళ్ళీ వెంటనే దాన్ని బ్యాక్ టు ప్లేస్ అనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో మనకు ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టాండ్ అనమాట. ఇది షెల్ఫ్ స్టాక్ అంటారు. దీని విడ్త్ వచ్చేసి 5 inches అండ్ దీని హైట్ వచ్చేసి మనకు 100 centimeters ఉంటుండొచ్చు నాకు తెలిసి, అండ్ మోర్ దెన్ 100 అనుకుంటా. దీని లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మనము చాలా సైట్స్లో చూస్తాము. నాకు ఇది వచ్చేసి 1000 రూపీస్కి వచ్చింది అనమాట. మీషోలో కూడా చూస్తాను 100 రూపీస్ లెస్ అని అన్నారు, బట్ నాకు అది రాలేదు. అండ్ దాన్ని నేను కమెంట్స్ చూసినట్లయితే డ్యామేజ్ అయ్యి వచ్చింది అనమాట చాలా మటుకు. సో నేను రివ్యూస్ చూసాను, ఎందుకులే అని చెప్పేసి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. ఇందులో ఎంత స్టఫ్ ఉందంటే యూ కెన్ సీ హియర్. నేను ఇక్కడ ఇది వచ్చేసి హెన్నా, న్యాచురల్ హెన్నా కూడా సేల్ చేస్తాను అనమాట. అండ్ నా థ్రెడ్డింగ్ బాక్స్ వన్స్ నేను ఎప్పుడైతే థ్రెడ్డింగ్ కంప్లీట్ చేస్తానో వెంటనే నేను ఈ విధంగా హైజీనిక్గా నేను హైజీనిక్గా ఈ విధంగా బాక్స్లో పెట్టి నేను మళ్ళీ పక్కన పెట్టేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి హెయిర్ అండ్ ఇది వచ్చేసి హెయిర్ కటింగ్ బ్రష్, మనకు పౌడరు, ఇది వచ్చేసి మనకు న్యాచురల్ ముల్తానీ మిట్టి. అండ్ ఇది నేను వ్యాక్స్కి యూజ్ చేసే పౌడరు, ఇది వచ్చేసి వాటర్ స్ప్రే. అండ్ ఇది మన హెయిర్ డ్రయర్ వచ్చేసి నేను కూడా ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను, దీని లింక్ కూడా ఇస్తాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడైతే ట్రైన్ అయ్యానో ఆ టైంలో కూడా నేను జెవర్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. జెవర్స్ ప్రోడక్ట్స్ మీద నాకు మంచి అది ఉందన్నమాట, ట్రస్ట్ ఉంది. సో లైక్ నేను జెవర్స్లోనే క్లెన్జింగ్ మిల్క్, రోజ్ వాటర్, ఆస్ట్రింజెంట్ అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా నేను జెవర్స్లోనే తీసుకున్నాను. అండ్ వచ్చిన క్లయింట్కి ప్రతి ఒక్క క్లయింట్కి నేను శానిటైజ్ చేస్తాను అనమాట హ్యాండ్స్. అండ్ వాళ్ళు చేయించుకోకపోతే మేము ఆల్రెడీ చేయించుకున్నాము అని కూడా చాలామంది అంటున్నారు. సో లైక్ వాళ్ళ ముందే నేను హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నేను ఐబ్రోస్కి అప్లై చేసే జెవర్స్ మాయిశ్చరైజర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ వ్యాక్సింగ్ ఎర్తరాది నేను సీరం తీసుకున్నాను. అండ్ ఇది రోజ్ వాటర్, ఇది కోకోనట్ ఆయిల్ వచ్చేసి మనకు డై అప్లై చేసుకుంటారు కదా లైక్ హెయిర్ కలర్, వాళ్ళ కోసము నేను ఫస్ట్ ఇది కాటన్లో తీసుకొని ఇయర్స్కి, ఫోర్ హెడ్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత నేను హెయిర్ డై అనేది పెడతాను అనమాట. అండ్ ఇక్కడ మన దగ్గర వచ్చేసి అండ్ ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే హెన్నా అప్లై చేస్తాం కదా, సో దానికోసం షవర్ క్యాప్స్ కూడా కొన్ని సేల్ కోసం పెట్టాను. అండ్ వన్స్ మనం ఎప్పుడైనా ఒక బిజినెస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకటే విధంగా నడవాలి అంటే చాలా కష్టం అనమాట స్టార్టప్ బిజినెస్లో. సో లైక్ మన దగ్గర ఇట్లాంటివి కొంచెం అడిషనల్గా కూడా పెడితే క్లయింట్ వచ్చే వాళ్ళు ఐబ్రోస్కి వస్తారు, దాంతోపాటు ఇదేంటి అని చూసి సో లైక్ మనకు కొంచెం ప్యారలల్గా అది కూడా రన్ అవుతుంది అనమాట. మనం ఒకటే దాని మీద ఫోకస్ చేసి లేదు నాకు ఖచ్చితంగా పక్కా పార్లరే రన్ అవ్వాలంటే కొంచెం కష్టము. పార్లర్తో పాటు నేను ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా పెట్టాను, బ్లాక్ బీడ్స్, చైన్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్స్ ఇట్లా కూడా పెట్టాను.
లేడీస్ యూస్ఫుల్ ఐటమ్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మనము వీటితో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ తో పాటు మనం కాస్మెటిక్స్ కూడా ప్లాన్ చేసుకోవటం అనమాట. కాస్మెటిక్స్ లో వచ్చేసి నేను లైక్ బిక్నీ రైజర్స్, ఫేస్ రైజర్స్, మనకు రైజర్స్ అండ్ మామా ఎర్త్ బాగా ట్రస్ట్ చేస్తున్నారు కదా. సో లైక్ మామా ఎర్త్ లో వచ్చేసి మనకు ఆయిల్, షాంపూ అండ్ మనకు మనం రెగ్యులర్గా యూజ్ చేసే నేచర్స్లో యాంటీ యాక్ని సోప్ ఒకటి, లాక్టోటాన్ సోప్ ఒకటి అండ్ అలోవెరా సోప్ ఒకటి అండ్ మనకి ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ మనం కానీ రెగ్యులర్గా సీరమ్స్ కూడా వాడుతున్నాం కదా. సీరమ్స్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటాయి. సో లైక్ నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు చిన్న సైజ్లో 60 రూపీస్లో మనకు సీరం వచ్చేటట్టు 25 ml స్ట్రీక్స్, దట్టు స్ట్రీక్స్ బ్రాండ్లో 25 ml సీరమ్ నేను ఇట్లా సేల్ చేస్తున్నాను అనమాట. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వస్తారు కదా, 250-300 ఫర్ 100 ml అంటే పెట్టలేరు అనమాట. అండ్ ఇప్పుడు మనం పైన చూసుకున్నట్లయితే మామా ఎర్త్లోనే మనకు ఉప్తన్ ఫేస్ వాష్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అదొకటి, ఐలైనర్ అండ్ ఇది సన్ స్క్రీన్ లోషన్ అండ్ ఈ ప్లమ్ సీరం వచ్చేసి మనకు నియాసినమైడ్ 10% ఉంటుంది కాబట్టి లైక్ ఫేస్ మీద పింపుల్స్, యాక్నీ స్పాట్స్ అట్లా పోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ కోమ్స్ వచ్చేసి చాలా మటుకు హెయిర్ ఫాల్ అంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం వుడెన్ కోమ్ కనుక మనం యూజ్ చేసినట్లయితే డాండ్రఫ్ కూడా తక్కువ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తక్కువ అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకు నేను హెయిర్ కోమ్స్ కూడా సేల్ చేస్తున్నాను. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకు ప్యాడ్ ఫ్రీ మెన్సెస్ అని చెప్పేసి పెట్టాను, బట్ ఇప్పటి వరకు ఎవ్వరు అడగలేదు. యాక్చువల్లీ నేను ప్యాడ్ ఫ్రీ మెన్సెస్ అనమాట, కప్ యూజ్ చేస్తాను నేను, మెన్స్ట్రువల్ కప్. సో దాని గురించి ఎవరికైనా ఇట్లాగే లేడీస్కి చెప్దాము, అవగాహన తెద్దాము అని అనుకున్నాను, బట్ ఎవ్వరు కూడా ధైర్యం చేయట్లేదు, విచ్ వాజ్ వెరీ సాడ్ ఫర్ మీ. నేను చాలా అప్డేట్ చేయాలి కొందరిని అనుకున్నాను, బట్ నేను పెట్టిన ఏరియాలో అంతగా ఎవ్వరు లేరని నాకు అనిపించింది. అండ్ వీటితో పాటు మనకు ఫ్యాన్సీ ఐటమ్స్తో పాటు నేను కొన్ని నెక్ సెట్స్ కూడా పెట్టాను అనమాట. అండ్ మనం ఈ షెల్ఫ్స్ నుంచి కొంచెం ఇటు చూసుకున్నట్లయితే నా ఫేవరెట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇది. నేను 2015 జూన్లో నా పార్లర్ స్టార్ట్ చేశాను. నా మ్యారేజ్ వచ్చేసి 2015 ఫెబ్లో అయ్యింది. ఇది నేను దగ్గరుండి కార్పెంటర్తో కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్సింగ్ టేబుల్ ఇది. అండ్ మీరు ఇక్కడ కింద సైడ్ చూసినట్లయితే ఇక్కడ కింద 2 ర్యాక్స్ డ్రావర్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ సామాన్ పెట్టుకోవడానికి నేను ఇక్కడ మొత్తం కంప్లీట్గా స్పేస్ వదిలేశాను. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ టాప్ పెట్టించాను. ఇది వచ్చేసి రిమూవబుల్, ఇది మనకు అవసరం లేకపోతే తీసేయొచ్చు. ఇది ఈ గ్లాస్ తీసేసి ఇక్కడ కింద పెట్టుకొని ఇంకేమన్నా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. లేడీస్ ఐటమ్ కూడా చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అన్నీ కూడా బ్రాండెడ్వే యూజ్ చేస్తాను. మన దగ్గర హనీ బ్రాండ్లో హెయిర్ క్లిప్స్ ఉన్నాయి అన్నమాట. ఆల్ వెరైటీ ఆఫ్ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి, కొన్ని సమ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ పార్లర్కి వచ్చిన వాళ్ళు కోన్స్ అడుగుతారు, నెయిల్ పాలిషెస్ అండ్ కొంత జ్యువెలరీ, రబ్బర్ బ్యాండ్స్ అండ్ నా యాక్సెసరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో హెయిర్ కటింగ్ అండ్ వైట్ హెడ్ ప్లాకెట్స్ రిమూవ్ చేసే పిన్ అండ్ హెయిర్ కోమ్ చేసే ఐబ్రో కోమ్ పులి అండ్ హెయిర్వి యాక్సెసరీస్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. నావి రౌండ్ కోంబు అండ్ మ్యాగ్నిఫైయర్ మిర్రర్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే మనకు సిజర్స్ అండ్ హెయిర్ క్లిప్స్ ఇలాంటివన్నీ ఇట్లా ప్లాన్ చేసి పెట్టుకున్నాను అనమాట. పిల్లలు ఎవరైనా వస్తే తీసుకుంటారు కదా, సో వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇది కంప్లీట్గా నా మిర్రర్. ఈ మిర్రర్ అయితే చాలా బాగుంది, హైట్. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ టైప్లో మనం డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది ఈ థాట్? యాక్చువల్లీ ఇట్లా ప్యాటర్న్ నేను ఎందుకు చేయించానంటే నాకు 2-in-1గా ఉండాలి. లైక్ నేను ఇంట్లో వాడుకునే విధంగా అండ్ లైక్ పార్లర్ ఎక్కడైనా కమర్షియల్ పర్పస్ బయట పెట్టుకునేటట్టు. ఇప్పుడు మనం కమర్షియల్ పర్పస్ అంటే ఇది చేయించినప్పుడు బేబీ లేదు, అప్పుడు నాకు బాబు లేకుండే, సో అప్పుడు నేను ఇది కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. అండ్ వన్స్ ఎప్పుడైతే మా బాబు వచ్చాడో నాకు ఒక 2 years వరకు అయితే చాలా చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే మా వాడు ఇక్కడ ఏమైతే ఐటమ్స్ నేను పెడతాను, ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను, అన్నీ తీసేసేవాడు. సో లెటర్ ఆన్ మా వాడికి కూడా కొంచెం అర్థమైపోయింది, ఓకే మా అమ్మ ఇవన్నీ కనవి ముట్టకూడదు అని చెప్పి అర్థమైపోయింది. అండ్ ఇది ఫైనల్గా నేను ఎంతో ఇష్టంతో చేయించుకున్న డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. మనకు 2-in-1గా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో మూవబుల్. అప్పుడు కాస్ట్ ఎంత అయింది ఆ టైంలో? నేను అప్పుడు 2015లో చేయించుకున్నాను. నాకు ఇది కంప్లీట్గా 8,000కి వచ్చింది. కానీ ఇప్పుడైతే రాదు ఆ రేట్కి. చాలా సాలిడ్ అంటే సాలిడ్. ఇది మనకు లైక్ పెస్ట్ పురుగు పడుతుంది అంటారు కదా, అట్లా కూడా పడదు అనమాట. వాడిన ఫ్రేమ్ ఏదైతే ఉందో అది ISO సర్టిఫైడ్ అనమాట.
సో మా కార్పెంటర్ కూడా మాకు చాలా బాగా చేసి ఇచ్చిండు. యా నాకు నచ్చినట్టు చేసి ఇచ్చారనమాట. వెయిట్ ఎక్కువ ఉంటుందేమో చైన్. చాలా చాలా వెయిట్ ఉంటుంది. ఇది మిర్రర్ కూడా చాలా క్వాలిటీ బాగుంది. 5 mm మిర్రర్ మేము పెట్టించుకున్నాము. జనరల్గా మనకు డ్రెస్సింగ్ టేబుల్స్లో 2 mm మిర్రర్ మాత్రమే ఇస్తారు. సో నా ఇష్టంతో నేను దీనిపైన ఉండే 5 mm అని నేనే నెయిల్ పాలిష్ రిమూవర్తో తీసేసాను అనమాట. సో ఇది ఫైనల్గా. అండ్ యాక్చువల్లీ ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనము 2 in 1గా యూజ్ చేయొచ్చు ఇంట్లో అండ్ ఆల్సో లైక్ ఇట్స్ అ ప్రొఫెషనల్ పర్పస్. అండ్ బేసిక్గా ఏంటంటే మనకు పార్లర్ అంటే ఇంతవరకు కౌంటర్ వస్తుంది, డ్రార్స్ అన్ని వచ్చి ఇట్లా కౌంటర్ వస్తుంది. సో అది వాల్ కి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి సడన్గా ఇట్లా షిఫ్ట్ ఏమైనా అవుతే సో మనకు అది తీసుకొని వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ఇది మూవబుల్ గా ఉండడానికి ఇట్లా ప్లాన్ చేస్తాను. ఈ చైర్ అమెజాన్ లో పర్చేస్ చేశాను కదా, దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇది ఈ విధంగా 360 degrees రొటేట్ అవుతుంది అండ్ ఇంకా హైట్ కూడా అవుతుంది అనమాట. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ అండ్ కాస్ట్ వచ్చేసి మనకి 16,000 పడింది. ఆన్లైన్ లో కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. యాక్చువల్లీ దీని ప్రైస్ ఇంకా అంటే క్వాలిటీని బట్టి మనకి ప్రైసెస్ ఉంటాయి కాబట్టి బట్టి ఉంటది. అండ్ దీని ప్రైస్ మనకి డిస్కౌంట్ లో 16,000 వచ్చింది. దీని ప్రైస్ ఇంకా ఎక్కువ 12% 15% డిస్కౌంట్ లో వచ్చింది మనకి. ఓకే ఓకే. ఈ ట్రాలీ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. ఎంత సాలిడ్ ఉందంటే అంత సాలిడ్ ఉంది. ఇందులో మనకు 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది కంప్లీట్ గా బ్లాక్ కలర్ పెయింట్ తో ఎనామిల్ వచ్చింది అనమాట. అసలు ఎక్కడా కూడా రెస్ట్ పట్టదు. వీల్స్ చూసారా ఎంత ఫ్రీగా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతుంది. ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతున్నాయి. నాకు చాలా చాలా వర్క్ దీంతోనే ఉంటుంది. ఎందుకంటే వేరే నేను ఇక్కడ ఫేషియల్ చేస్తుంటే క్లయింట్ పక్కన మనకి ఇది ఉంటుంది. ఇందులో నేను క్లెన్జింగ్ మిల్క్, యాస్ట్రింజెంట్ అండ్ ఒక వాషింగ్ బౌల్, ఒకటి టిష్యూ పేపర్తో అండ్ క్రీమ్స్ అవన్నీ కూడా దీనిపైనే పెట్టుకుంటాను. ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది అనమాట ఎప్పుడు ఇది. అండ్ అది రైట్ హ్యాండ్ లాగా. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందులో నేను ఒక పేపర్ వేసాను. ఇది మళ్ళీ కారి దీని వాటర్ కిందికి పోకుండా, ఎందుకంటే ఇది మొత్తం లోపల ఇట్లా జాలి ఉందన్నమాట. ఇదేమైనా ఇందులో ఏమైనా పడితే కిందికి కారేటట్టు ఉంది. సో ఇది నేను వేసుకున్నాను. అండ్ పేపర్స్ ఎప్పటికప్పుడు నేను ఇట్లా డిస్పోజబుల్ తీసేస్తాను. అండ్ ఇందులో వచ్చేసి నేను వ్యాక్స్ 5 ఫ్లేవర్స్ చేస్తాను అనమాట. సో ఇందులో మనకు 4 ఫ్లేవర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా నేను ఈ విధంగా తీసి బయట పెట్టుకోను, హైజీన్గా కవర్లోనే పెట్టేస్తాను. అండ్ మనం కింద చూసినట్టయితే టిష్యూస్, పేపర్ టిష్యూస్ ఉన్నాయి అండ్ క్లాత్ టిష్యూస్ ఉన్నాయి. నేను ఫేషియల్కి లైక్ స్పాంజ్ వాడతారు కదా, స్పాంజ్ అలాంటిది ఏం వాడను. ప్రతి ఒక్క క్లయింట్కి అప్పర్ లిప్ చేసినప్పుడు టిష్యూ యూజ్ చేస్తాను. ఫేషియల్కి టిష్యూ, వ్యాక్స్కి టిష్యూ, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి నేను ఈ డిస్పోజబుల్ టిష్యూ యూజ్ చేసి ఇది డైరెక్ట్గా బిన్నులోకి వెళ్ళిపోతుంది. సో నేను ఆఫ్టర్ కోవిడ్ పెట్టాను కాబట్టి ఇట్లాంటివి నేను చాలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వచ్చే క్లయింట్స్కి కూడా తెలియాలి కదా లైక్ మన పార్లర్ ఎంత హైజీనిక్గా ఉందన్నది. అండ్ ఈ జీరోడాల్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బాక్స్. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు ఐస్ క్యూబ్స్ క్యారీ చేసే బాక్స్ అనమాట. ఓకే, ఇది ఇట్లా క్యారీ చేస్తారు. సో ఇది నాకు కొంచెం నర్సింగ్ ఫీల్డ్ కూడా టచ్ ఉందన్నమాట. సో అక్కడ ఇది సేల్ చేస్తుంటే నేను అప్పుడు ఇది తీసుకున్నాను. మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా, బ్యూటీషియన్ నేర్చుకుంటున్నాం కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇందులో నేను ఏం పెడతానంటే కాటన్ స్వాబ్స్ పెడతాను అనమాట. కాటన్ స్వాబ్స్ ఇప్పుడు ఫేస్ క్లీనింగ్కి లైక్ క్లెన్జింగ్ మిల్క్ అండ్ యాస్ట్రింజెంట్ పెట్టి మనం ఫస్ట్ ఫేస్ క్లెన్స్ చేస్తాం కదా. సో ఆ కాటన్కి డస్ట్ పడకుండా ఉండడానికి ఇందులో నేను కాటన్ స్వాబ్స్ అన్నది పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని బ్రోచెస్ ఉన్నాయి. లైక్ కొందరు క్లయింట్స్ వచ్చేసి బ్యూటీ రిలేటెడ్ ఇంకా కొంచెం ఏమైనా తెలుసుకోవాలి, అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో వాళ్ళు కొంచెం బోరింగ్గా ఫీల్ అయ్యి ఏమైనా మ్యాగజైన్స్ ఉన్నాయా మీవి అని చెప్పేసి అంటే కూడా నేను జస్ట్ ఇక్కడ పక్కన పెట్టేస్తాను అనమాట అలాంటి వాళ్ళకి. సో వాళ్ళకి నచ్చింది ఏదైనా ఉంటే చూసుకొని చదువుకొని కొంచెం లైక్ టైం పాస్గా ఉంటుంది కదా. సో అట్లా ఏదైనా టైం పాస్ కాకుండా అప్డేట్ అవుతారు. అప్డేట్గా ఉండేటట్టు ఇది తీసుకున్నాను అనమాట.
మనం ఎప్పుడైతే కాస్మెటిక్స్ పర్చేస్ చేస్తామో, ఎక్కడైతే పర్చేస్ చేస్తామో వాళ్ళే ఇస్తారు మనకు. అండ్ ఈ కంప్లీట్ ట్రాలీ డిస్పాండిల్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే నేను పార్లర్ రిలేటెడ్ మ్యాక్సిమం ఐకియాలో పర్చేస్ చేశాను అనమాట. ఇది కరెక్ట్గా గుర్తులేదు. మీరు ఐకియా సైట్లో చూసినట్లయితే ఈ ట్రాలీ కూడా మీరు చూస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా 2 ర్యాక్స్ వచ్చేసి ఇక్కడ పెట్టించుకున్నాను, 4 వచ్చేసి అక్కడ పెట్టించుకున్నాను. నేను కంప్లీట్గా 5 చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ పెడదామని ప్లాన్ లేకుండే, 5 కూడా అక్కడే పెడదాం అనుకున్నాను. బట్ నాకు ఇక్కడ కరెక్ట్ సరిపోయింది అన్న ఒక రీజన్తో ఈ వాష్ బేషన్కి ఇది ఈక్వల్గా ఉంది అండ్ అడ్డు ఉండదు అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. సో నా హెయిర్ రిలేటెడ్ అండ్ వ్యాక్స్, హెయిర్ స్టైల్, సీరం ఇవన్నీ కూడా కొంచెం ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి ఓన్లీ ఫర్ డిస్ప్లే పర్పస్ అనమాట. నేను 5 kg క్యాన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టోరేజ్ బాక్స్లో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం పైన చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నా డమ్మీ. అండ్ మనం ఇక్కడ పైన చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 1 feet by 4 feet అనుకుంటా. ఇది 1/4లో కూడా నేను ఒక గ్లాస్ చేయించాను. ఇందులో ఎక్కువనే పెడదాం అనుకున్నాను, బట్ మళ్ళీ మనకు హైట్ అయిపోతుంది అని రేర్గా తీసేవే పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఉండే ఏరియాలో, నేను పార్లర్ రన్ చేసే ఏరియాలో లైక్ గ్యాల్మోనిక్ చేయించుకునే అంత క్లయింట్స్ అయితే ఎవ్వరు లేరు. సో అది ఇంకా అటకెక్కినట్టే అట్లా ఉంది. అండ్ ప్రొఫెషనల్ హెయిర్ స్ట్రైట్నర్ బాక్స్ మాత్రమే అక్కడ ఉంది. స్ట్రైట్నర్ తీసి నేను కింద డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నాను. సో లైక్ ఇట్లా డమ్మీకి కూడా హెయిర్కి పాడైపోతుందని జస్ట్ అట్లా కవరేజ్ పెట్టాను, అది నా మ్యానిక్వీన్కి. అండ్ ఇది వచ్చేసి నా హెయిర్ వాష్ది వాష్ బేసన్. అండ్ నేను ఎప్పుడైతే హ్యాండ్స్ వాష్ చేసుకుంటానో వెంటనే మన నైఫ్సే కానీ బ్రషెసే కానీ ఇక్కడ నేను పెట్టేసుకుంటాను అనమాట. హ్యాండ్ వాష్ కూడా నాకు ఎప్పటికీ ఇక్కడ రెగ్యులర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే అండ్ ఇది వచ్చేసి నా లాండ్రీ బ్యాగ్. నేను యూజ్ చేసినవి ఏవైనా ఉంటే ఇందులో పెట్టేసుకుంటాను. అండ్ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ మళ్ళీ కవర్ కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ బ్యాగ్ని ఇలా పట్టుకొని వెళ్తే సరిపోతుంది. సో ఇదొకటి కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. నాకు చాలా బెస్ట్ అనిపించింది అనమాట. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి, ఈ విధంగా లాండ్రీ బ్యాగ్. ఇది కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. అండ్ ఇది తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ మేము లాండ్రీ బ్యాగ్ అని పెద్దగా ప్లాన్ చేయలేదు, బట్ నాకు ఎప్పుడైతే అనిపించింది లైక్ ఈ వాష్ బేసిన్ ఫిట్ చేసిన తర్వాత దాని కింద స్పేస్ వేస్ట్ అవుతుంది, దాని కింద ఏదైనా ఉండాలి అని చెప్పేసి ఒక టబ్బు పెడదాం అనుకున్నాను. టబ్బు పెట్టుకుంటే దాన్ని మనం ఫోల్డ్ చేయలేం కదా, అది అలాగే ఉండిపోతుంది. సో ఇదైతే మనం క్యారీ చేయొచ్చు, అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి అది ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇటు సైడ్ కనుక చూసినట్లయితే మనకు బేబీ హెయిర్ కటింగ్ చైర్ ఉంది. ఇది వచ్చేసి మనకు హెయిర్ వాష్, లైక్ క్లయింట్ ఇక్కడ కూర్చుంటే మనం బ్యాక్ సైడ్ ఉంటాం అక్కడ హెయిర్ వాషింగ్ కోసం అని చెప్పేసి క్లయింట్ ఇక్కడ హెడ్ తో లే డౌన్ అయితే హెయిర్ వాష్ ఇక్కడ రిలాక్స్డ్ గా మంచిగా పడుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు బేబీ హెయిర్ కట్ చైర్. ఓకే. అండ్ సైకిల్ నేను మా బాబుతో పాటు పార్లర్ రన్ చేస్తున్నాను. సో మా వాడు సైకిల్, హెల్మెట్ కూడా ఇక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు సైక్లింగ్ చేస్తానన్నమాట ఇక్కడే పార్లర్ దగ్గరే. అండ్ సమ్ టైమ్స్ ఎవరైనా క్లయింట్స్ ఎవ్వరు లేకపోతే నేను కూడా బయటికి వెళ్ళి మా వాడిని చూసుకుంటూ ఉంటాను. అండ్ నా వార్డ్రోబ్ చూపించేస్తాను. ఓకే, ఇది వచ్చేసి నా వాటర్ ఫిల్టర్. వాటర్ తాగడానికని ఇట్లా నేను ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే మనం పెద్దగా పెట్టలేము, చిన్న స్పేస్ ఉంది కాబట్టి వాటర్ ఫిల్టర్ పెట్టలేము కాబట్టి నేను సెల్లోది ఇలా చిన్నగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. వాటర్ తినది. అండ్ నా వార్డ్రోబ్ కనుక నేను ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది చాలా చిన్న వార్డ్రోబ్. నేను ఎప్పుడైతే పార్లర్ పెట్టానో అప్పుడు పర్చేస్ చేసుకున్నాం ఇది. ఈ వార్డ్రోబ్ వచ్చేసి చాలా చిన్నది చూడండి, 5 feet హైట్ ఉంటుంది, 2 feet విడ్త్ ఉంటుంది. అండ్ విత్ లాక్ వచ్చింది మనకు. అండ్ ఇవి కూడా వచ్చాయి మనకు. ఓకే, ఇది వచ్చేసి నేను అడిషనల్గా పెట్టుకున్నాను. ఇది ఏంటంటే జస్ట్ 3 shelves ర్యాక్. ఇది లైక్ చేంజబుల్ కాదు, ఇది ఫిక్స్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకు అన్ని లైక్ ఫేషియల్ కిట్స్, నా వాట్ వి కాల్ మనం రాసుకుంటాం కదా ప్రతిరోజు లెక్కలు, అవన్నీ
అండ్ ఇట్లా అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ కింద వచ్చేసి మనకు టవల్స్, అప్రాన్స్, ఫేషియల్ బ్యాండ్స్, అండ్ ఇప్పుడు వ్యాక్స్కి కూడా నేను లైక్ ఇట్లా డిస్పోజబుల్ వుడెన్ స్పాచులాస్ యూజ్ చేస్తాను అనమాట. సో అది కూడా ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ 3 ర్యాక్ షెల్ఫ్ అనమాట. 2 ఏమో ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కింద కూడా పెట్టుకోవచ్చు, పైన కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కనుక పెట్టకపోయిన ఉంటే నేను నాకు కింద సామానే పట్టేవి, పైన పట్టేవి కాదు. సో నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ కింద కూడా చూసినట్లయితే అప్రాన్స్ ఉంటాయి, మనకు ట్రిమ్మర్ ఉంటుంది, అండ్ కొన్ని ఐటమ్స్ నాకు రిలేటెడ్ అవసరం ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో సో అవన్నీ ప్లాన్ చేసుకున్నాను. అండ్ డిస్పోజబుల్ గ్లౌస్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్. సో నేను ఎప్పుడైతే పార్లర్ ఫస్ట్ పెట్టుకున్నానో అప్పుడే ఈ వార్డ్రోబ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఇట్లా మూవబులే ఎందుకు తీసుకున్నానంటే మనము ఎప్పుడెక్కడ ఉంటామో తెలియదు. అండ్ సమ్ టైమ్స్ నాకు ఇంకొక అలవాటు ఉంది, అండ్ థింగ్స్ ఎప్పుడు కూడా ఒక మూలకు అలా పడి ఉంటే నాకు నచ్చదు. సో నేను చేంజ్ చేస్తూ ఉంటాను, ఇక్కడిది తీసి అక్కడ, అక్కడిది తీసి ఇక్కడ. ఇలా పెట్టడం వల్ల మనకు వర్క్ పైన, మన ప్రొఫెషన్ పైన ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ వాట్ వి కాల్, ఇది నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము. సో నేను ఈ పాట్ తీసుకొని ఈ పాట్లో ప్లాస్టిక్ డబ్బాలో మనీ ప్లాంట్ పెట్టి అందులో వాటర్ పోస్తూ ఉంటాను అనమాట. జస్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి కంప్లీట్గా వాటర్లోనే గ్రో అవుతుంది అనమాట. కానీ నేను వచ్చినప్పుడు ఇక్కడ వరకే ఉండే, కానీ ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. ఇదంతా ప్లాంట్ ఫేవరెట్ అనమాట. ఇట్లా నేను ఎక్కడున్నా మనీ ప్లాంట్స్ పెంచాలని నాకు చాలా ఇష్టము. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి లైక్ వచ్చిన వాళ్ళు పార్లర్ అంటే మిర్రరే చూసుకుంటారు కదా. సో ఒకటే మిర్రర్ అయిపోయిందని చెప్పేసి ఈ పార్లర్లో ఇంకోటి ఉండాలి కదా. లైక్ ఈ మెయిన్ క్లయింట్ ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారు కదా. సో వాళ్ళు చూసుకోవడానికి అని చెప్పేసి ఇంకోటి పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ స్టోరేజ్ బాక్స్ అనమాట. యాక్చువల్లీ ఈ టేబుల్ బెడ్ ఇక్కడ ఎందుకు ఉందంటే మా బాబుకి మొన్నటి వరకు ఆన్లైన్ క్లాసెస్ అయ్యేవి. సో మా వాడు ఇక్కడే ఉండి ఆన్లైన్ క్లాసెస్ వినేవాడు. సో అందుకే ఇది ఇక్కడ ఉంది. అండ్ కింద మనకు స్టోరేజ్ ఉందన్నమాట. ఈ స్టోరేజ్లో వచ్చేసి లైక్ నేను పెడిక్యూర్ మిషన్ అండ్ నా ఏమంటారు వాటర్ బాటిల్స్ ఇంట్లో నుంచి స్టోర్ చేసుకొని తీసుకొస్తాను. అండ్ గార్బేజ్వి, ట్రాష్ బ్యాగ్స్ అండ్ డిస్పోజబుల్ వాటర్ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను. న్యూస్ పేపర్స్ ఇందులో కూడా సేమ్ లైక్ మనకు రోజ్ వాటర్, క్లెన్జింగ్ మిల్క్ ఇట్లాంటివే ఉన్నాయి. అండ్ మనకు ఇప్పుడు కోవిడ్ వల్ల వచ్చే క్లయింట్స్కి గ్లాస్లో వాటర్ ఇస్తే కూడా తాగట్లేదు. సో నేను ప్లాంట్గా ఏంటంటే మనకు ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ బాటిల్కి కంప్లీట్గా ప్యాకెటే తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట. సో వాళ్ళు నీళ్ళు కావాలి అంటే ఒక బాటిల్ ఇచ్చేస్తే వాళ్ళు తాగుతారు. వాళ్ళ చేతులతోనే వాళ్ళు సీల్ ఓపెన్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక పాజిటివ్ థింక్ అనమాట. లైక్ కోవిడ్ ఫ్రీ, లైక్ హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారని ఒక ఆలోచన ఉంటుంది కదా. సో అట్లా ప్లాన్ చేశాను. సో ఇది నా ఫైనల్ పార్లర్ టూర్ అనమాట. అండ్ మీరు ఏసీ కూడా చూసుకోవచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు మనము ఇది వచ్చేసి మార్క్ మార్క్ బ్రాండ్లో మేము ఫ్లిప్కార్ట్ వాళ్ళది అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళకి తీసుకున్నాము 1 టన్ ఏసీ. ఇది మాకు వచ్చేసి 22,000లో వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కంప్లీట్గా ఇది అనమాట. సో చూసారు కదా ఎంత బాగా డిజైన్ చేసుకుంది, అలా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. కొత్తగా స్టార్ట్అప్ బిజినెస్ చేయాలనుకున్న, తక్కువ బడ్జెట్లో పార్లర్ రన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా సో బడ్జెట్ ఫ్రెండ్లీలో సో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ విజయ గారికి. యాక్చువల్లీ ఇంత డెప్త్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొందరికి కొన్ని ఐడియాస్ రావన్నమాట. సో నేను ఈ పార్లర్ చాలా ఆలోచించి ప్లాన్ చేసుకున్నది. సో మీకు కూడా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని ఇంత డెప్త్గా చెప్పాల్సి వచ్చింది. కాకపోతే చెప్పింది అనకుండా చాలా మందికి తెలియదు కాబట్టి సో చిన్న చిన్న విషయాలు కూడా మనం ఎలా ఆర్గనైజ్ చేయాలని చాలా మందికి తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకైతే. సో అందుకని చాలా బాగా చెప్పింది అనమాట. సో ఇది ఒకవేళ ఒక వీడియోలో లెంత్ అయిపోతే 2 వీడియో పార్ట్స్లో షేర్ చేస్తాము. ఇద్దరు ఛానల్లో చూడండి కంపల్సరీగా. షూర్గా వాచ్ అయితే చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. సో తన ఛానల్ వచ్చేసి ఇట్స్ మీ విజు అండ్ నా ఛానల్ వచ్చేసి వర్సటైల్ వరా. సో 2 ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో అదర్ వీడియోస్ కూడా చూడండి ఇద్దరు ఛానల్లో.
సో ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇద్దరు ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. Okay friends, thank you, bye, take care, see you in the next video. Till then keep smiling.